కృష్ణ హరే 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 రామ 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 హరే హరే. ఔషధం తెలియక చాలా మంది ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మనం తెలుసుకొని ఎంతో ఆనందపడాల. దాన్ని తీవ్రంగా తీసుకొని దాన్ని ఉపయోగించుకొని మనల్ని మనం ఉద్ధరింపజేసుకుంటూ ఇతరులకు కూడా సహాయం చేయాలి. అదే చైతన్య మహాప్రభు చెప్పారు, జన్మ సార్థక కరే కరో పరోపకార్. నీ జన్మని మొదట నువ్వు సార్థకం చేసుకో, తర్వాత కరో పరోపకార్, తర్వాత ఇతరులకు నువ్వు ఉపకారం చేయి. జన్మ సార్థక కరే కరో పరోపకార్. సో అందుకని మనం ఏంటి అంటే ఆ ఔషధం తీసుకుని ఈ యొక్క అరిషట్ వర్గాలను తొలగించుకోనంత వరకు ఉపయోగం లేదు. సో అందువల్ల మనం ఈ యొక్క నామం చేయడం కానీ ఇవన్నీ కూడా ఏంటి అంటే ఆ హృదయంలో మార్పు కలగాల, పరివర్తన కలగాల. అందుకని ప్రతిరోజు కూడా మాల తీసుకుని జపం చేసేదానికి ముందు ఒక్క నిమిషం ఆలోచించాలి. ఏంటి అంటే అసలు మాల ఎందుకు నేను చేస్తున్నాను, ఎట్లా చేస్తే ఫలితాన్ని పొందుతాను. నిజాయితీగా మనల్ని మనం ప్రశ్నించుకుంటాం. ఎప్పుడన్నా ఇట్లా ఆలోచించి మాల పట్టుకున్నావా? మరి అట్లా ఆలోచించి మాల పట్టుకోకపోతే ఉపయోగం ఏముంది చెప్పండి? మెకానికల్ గా చేసి ఉపయోగం లేదు. ఏదో గుడ్డిలో మెల్లశ్రేష్టం కొంచెం అట్లా. కానీ పూర్ణ ఫలితం రావాలా అంటే ఏ విధానంలో చేస్తే పూర్ణ ఫలితం పొందుతామని ఆచార్యులు చెప్పారో ఆ విధానంలో చేయాలి. లెక్కకి 16 అని చెప్తున్నా, 16 సార్లు కూడా వినట్లేదు. ఉపయోగం ఏమని చెప్పండి నన్ను. అందుకనే ఇక్కడ మార్పు రావట్లేదు. హనుమంతుల వారు కీర్తన చేస్తే నారదముని పెట్టిన రాయి కరిగిపోయింది. ఆ రాయి అయినా కరగద్దేమో కానీ హృదయం కరిగేటట్లేదు. రాయి కరిగిపోయింది కానీ హృదయం కరగట్లేదు. ఇది ఇంకా స్ట్రాంగ్ గా. అందుకనే కులశేఖరుడు వీళ్ళందరూ కూడా ప్రార్థనలు భగవంతుడికి ఏం చెప్తూ ఉన్నారు అంటే, మృత్యు సమయంలో ఎట్లా ఉంటుందో పరిస్థితి, బుర్ర చనిపోతుంది, బ్రెయిన్ డెడ్ అయిపోతుంది, నాలుక మెలికలు తిరిగిపోతుంది, కపవాత పిత్తములతోటి స్వరము కప్పబడుతుంది. అప్పుడు నీ నామాన్ని స్మరించే అవకాశం నాకు ఉంటుందో ఉండదో. ఇప్పుడు అన్ని బాగున్నాయి, ఆ నామం పట్ల నాకు అనురక్తిని కలిగించు స్వామి అని వేడుకుంటూ ఉన్నారు ప్రార్థన. అప్పుడు పరిస్థితి నా చేతిలో ఉండదు, చేదాటిపోయింది. ఇప్పుడు ఓకే, ఇప్పుడు అన్నీ బాగున్నాయి, అయితే రుచి లేదు. బాగున్నప్పుడు దాని పట్ల రుచి లేదు, రుచి కలిగేదానికి బాగలేదు పరిస్థితి. ఆయన అదే అంటాడు ఆయన కీర్తనలో, మృత్యు సమయంలో బుర్ర చనిపోతుంది, నాలుక మెలికలు తిరుగుతుంది, స్వరము కప్పబడిపోతుంది. బుర్ర చనిపోతే ఏమవుతుంది? జ్ఞాపక శక్తి ఉండదు. అసలు దేనికోసం నీ జన్మ ఏంటి? ఇవన్నీ బుర్ర చనిపోతే ఇవన్నీ గుర్తుంటాయా? ఏముండదు. మరి నాలుక ఉచ్చరించాలంటే అది మెలికలు తిరిగిపోతుంది మృత్యు సమయంలో. కప్పవాయువులతోటి స్వరం కప్పబడిపోతే శబ్దమే రాదు. దయచేసి ఇప్పుడు అన్నీ బాగున్నాయి, ఆ రుచిని కలిగించు స్వామి, నామం పట్ల రుచిని కలిగించు. సో భగవంతుడు సాధువులను ఎందుకు రక్షించాలా అనుకుంటాడు అంటే, వాళ్ళు లోక కళ్యాణం కోసం ఈ యొక్క సనాతన ధర్మాన్ని ప్రచారం చేసి జీవుల యొక్క నిజమైన కష్టాలను నుంచి కాపాడగలిగినటువంటి వ్యక్తి ఆ భగవంతుడు. ఆ భగవంతుడికి శరణాగతి పొందేటువంటి మార్గాన్ని వాళ్ళు చూపిస్తారు కాబట్టి అటువంటి వ్యక్తులను భగవంతుడు కాపాడాలనుకుంటాడు. ఈ వ్రజవాసులు ఉత్తమ భక్తుల్లో మొట్టమొదటి స్థానంలో ఉంటారు ఈ వ్రజవాసులు. అందుకని వాళ్ళకు ఏ ఆపద కలిగినా కానీ భగవంతుడు వాళ్ళను రక్షిస్తూ ఉన్నాడు. దావాగ్ని ఆవహించేసింది. భగవంతుడు ఏం చేశాడు? నోరు తెరిచి ఆ దావాగ్నిని నోట్లోకి తీసేసుకున్నాడు.
ఇప్పుడు ఎవరైనా భగవాన్ అంటే అగ్గిపుల్ల గీసి నోట్లో వేయండి. ఆడదాన్ని అని తీసుకున్నాడు అనుకోండి, ఓకే, చోటా భగవాన్ అని అంగీకరిద్దాం. బడా భగవాన్ ఆయన బడా భగవాన్ అంగీకరించాలంటే పెట్రోల్ పోసి తగలబెట్టాలి. అప్పుడు దాన్ని మింగేస్తే అప్పుడు బడా భగవాన్ అని చెప్పి అంగీకరిస్తాం. సో అందువల్ల మనం ఏంటి అంటే ఈ మానవాతీతమైనటువంటి లీలలు భగవంతుడు ఎందుకు చేశాడు అంటే, భగవంతుడు అంటే నీవు ఊహించుకునేటువంటి వ్యక్తి కాదు. భగవంతుడు నీ ఊహ కందనటువంటి శక్తి సంపన్నుడు. ఈ భౌతికమైనటువంటి చైతన్యంతో భగవంతుణ్ణి ఎవరు అంచనా వేయలేరు. కూపస్థ మండూకంలాగా ఉంటుంది. మనం ఈ భగవంతుణ్ణి ఒక అంచనా వేయాలండి. ఒక బావిలో ఒక కప్పు ఉండింది, ఎక్కడో పెద్ద జలాశయం నుంచి ఒక కప్పు వచ్చి పడింది, సముద్రం నుంచి అనుకుందాం. సముద్రంలో మరి కప్పలు ఉంటాయో లేదో తెలియదు, కానీ అది వచ్చి పడితే ఈ కప్ప ఐఎమ్ డాక్టర్ ఫ్రాగ్, వెల్ ఫిలాసఫీ, బావి ఫిలాసఫీలో డాక్టరేట్ పొందింది ఈ కప్ప. ఏంటి బావి ఫిలాసఫీ డాక్టరేట్, ఐఎమ్ డాక్టర్ ఫ్రాగ్ అని చెప్పి పరిచయం చేసుకుంది. సో నువ్వెక్కడి నుంచి అని, నేను సముద్రం నుంచి. ఓ వెరీ నైస్, సముద్రం అంటే నా బావ ఎంత ఉంటుందా అని. లేదు చాలా పెద్దది. ఓహో రెండింతలు ఉంటుందా అని. చాలా పెద్దది, మూడింతలు ఉంటుందేమో, అంతకన్నా ఎక్కువ చెప్పదు. చెప్పేటట్టుంటే గెట్ అవుట్ ఫ్రమ్ మై బాల్ అని, నా బావిలో నుంచి వెళ్ళిపోయి అవుట్. ఆ జీవితంలో ఆ బావిని తప్పించి ఇంకేం చూడలేదు. అటువంటి ప్రేమ దృష్టి ఎవడు కలిగి ఉంటాడో వాడే భగవంతుడు అంటే ఏంటి అర్థం చేసుకోగలడు, చూడగలడు. అందుకనే బ్రహ్మ సంహితలో బ్రహ్మ చెప్పాడు, ప్రేమాంజన చురిత భక్తి విలోచనేనా. ప్రేమ అన్నటువంటి ఆయింట్మెంట్ ఎవడు కళ్ళకి రాసుకుంటాడు, దానికన్నా ఇంకా గొప్ప భగవంతుడు, దానికన్నా ఇంకా గొప్ప భగవంతుడు. అందుకని మనం ఏంటి అంటే ఆ భగవంతుడిని అర్థం చేసుకోవాలన్నా కానీ మనలో ఉన్నటువంటి కాలుష్యం తొలగాల. ప్రభుపాదుల వారు ఎంత చక్కటి ఉదాహరణలు ఇచ్చారంటే, కామెర్లు ఉన్నవాడికి ఆ కామెర్ల రోగం పోయేంత వరకు చెరకు రసం తీపి తెలియదు. అదే రకంగా ఆ భగవత్ తత్వంలో ఉన్నటువంటి మాధుర్యం మనకు తెలియాలా అంటే భవరోగం నుంచి మనం విముక్తిని పొందాలి. మరి భవరోగం నుంచి విముక్తిని పొందాలా అంటే ఔషధాన్ని సక్రమంగా స్వీకరించాలి. ఏంటి ఆ ఔషధం కలియుగంలో? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇదే ఔషధం. దాన్ని ఏ రకంగా తీసుకోవాలా? పథ్యాలు సక్రమంగా పాటించి ఔషధాన్ని స్వీకరించాలి. ఇప్పుడు నాకు షుగర్ ఉంది, ఇన్సులిన్ వేసుకుంటాను అని, ప్రభు ఇది సైనభోగ స్వీట్ ప్రభు అని తెచ్చేవారు అక్కడ పెడతారను. ఒకరోజు కాకపోతే ఇంకో రోజు ప్రసాదం కదా, ఒక లడ్డు తినేస్తాం, మరుసటి రోజుకి 500 ఉంటుంది. సో అట్లాగే ఔషధం తీసుకునేటప్పుడు పథ్యం కూడా పాటించాలి. ఈ దశవిధ నామాపరాధములు చేసుకుంటూ నేను నామం చేస్తాను అంటే ఉపయోగం లేదు. అందుకనే ప్రభుపాదుల వారు రోజు ఉదయం అది చదవమని చెప్పారు. ఎందువల్లంటే రోజు ప్రారంభంలో నువ్వు జపమాల పట్టుకునే దానికి ముందే దాన్ని చదివి జ్ఞప్తికి తెచ్చుకొని అప్పుడు మాల పట్టుకో. అందుకని చెప్పారు ప్రభుపాదుల వారు. మంగళారతి అవ్వంగానే అది చదవాలి. మనం అది చదివేటప్పుడు కూడా యాంత్రికంగా చదివేస్తాం, దాన్ని అసలు బుర్రలో పెడుకు ఉపయోగమే. అందుకని ఆచార్యులు ఎందుకు భగవంతునికి చాలా ప్రియం అంటే, వారు 24 గంటలు కూడా వాళ్ళని వాళ్ళు ఉద్ధరింపజేసుకుంటూ ఈ ప్రపంచంలో ఉన్నటువంటి జనులు అజ్ఞానాంధకారంలో పడి అల్లాడుతూ ఉన్నారు. ఈ జ్ఞానం అనేటువంటి వెలుగుతోటి వాళ్ళ అజ్ఞానాన్ని తొలగించి భగవంతునికి దగ్గర చేర్చాలా అనేటువంటి తపన జీవిస్తూ ఉంటారు వారు. అందుకోసం భగవంతుడు అటువంటి
ఆయన కూడా తీసుకోనటువంటి బాధ్యతను ఆ గురువులు సాధువులు తీసుకుంటున్నారనమాట. తీసుకొని వాళ్ళు ఈ ధర్మాన్ని ప్రచారం చేస్తూ ఉన్నారు. సో మనం కూడా మనకు ఒక పరంపర ఉంటున్నాము అంటే ఆ పరంపరలో ఆచార్యుల వారి యొక్క ఆశయాలేంటి వాటిని ముందుకు తీసుకెళ్ళడం కోసం దాంట్లో నా వంతు నేను కొంతైనా కృషి చేయాలి కదా అనేటువంటి ఒక సంకల్పంతో మనం ముందుకు వెళ్ళినప్పుడు ఆ యొక్క పరంపర ద్వారా, ఎందువల్ల ఆ పరంపరలో వ్యక్తుల యొక్క ఆశయాల కోసం మనం పనిచేస్తున్నాం కాబట్టి మనకు ఆ పరంపర యొక్క అనుగ్రహం, ఆ ఆచార్యుల యొక్క అనుగ్రహం వచ్చి మనం కొంచెం ముందుకెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. సో ఈరోజు భగవంతుడు ఆ దావానాల నుంచి వాళ్ళని ఎట్లా కాపాడాడు అనేటువంటి దాని మీద, ఎందుకోసం సాధువులను భగవంతుడు కాపాడుతాడు అనే దాని మీద మనం ఈరోజు చర్చించుకున్నాం అన్నమాట. సో అందువల్ల ఒక్క ముఖ్యమైన అంశం, మాల చేతిలోకి తీసుకునేదానికి ముందే మాల నేను ఎందుకు చేస్తున్నాను, దాని యొక్క ఫలితం ఏమి సాధించాలన్న సంకల్పంతో నేను మాల చేస్తున్నాను. మాల ఏం సంకల్పం? అది నాలో ఉన్నటువంటి అరిషడ్ వర్గాలను జయించడం కోసం, గుణాతీతుడు అవడం కోసం, ఆ గుణాలను జయించడం కోసం. మరి అనేది చేసి అది మనన చేసుకుంటగా 16 తిప్పేసి పక్కన పెట్టేసి అట్లా కాదు, దానివల్ల ఫలితం వస్తుందా లేదా అనేటువంటి ఆలోచనతోటి మనం చేసినప్పుడు కొంత కాకపోతే కొంత, ఒక్కటి మనం చివరిగా చెప్తాను ఏంటది అంటే, మన ఇంటెన్షన్స్ ఆర్ కౌంటెడ్ బై గాడ్ అన్నమాట. మన ఇంటెన్షన్స్ అంటే ఏ దృక్పథంతో మనం చేస్తున్నాము అన్నటువంటిది భగవంతుడు లెక్క వేస్తుంటాడు. హృదయంలో పరమాత్మగా కూర్చొని దేనికోసం నువ్వు తప్పిస్తూ ఉన్నావు అనేది ఆయనకి తెలుస్తూ ఉంటుంది. దాన్ని బట్టి రిజల్ట్ ఇస్తూ ఉంటాడు. మనం ఒక పక్క మాల పట్టుకొని, స్వామి ఏదో మాల పట్టుకున్నాను, నువ్వేదో అనుకోవద్దు, శుద్ధ భక్తి అది ఇచ్చేయద్దు తొందరగా, ఇంకా కొంత అనుభవించాలని కోరికలు ఉన్నాయి నాకు, అది ఉన్నాయి ఇది ఉన్నాయి అని చెప్పి మనసులో అనుకుంటూ ఆయన ఏదో మాల పట్టుకుంటే, సరే యద్భావం తద్భవతి, నువ్వు ఎట్ట కోరుకుంటావు అట్టే నేను స్పందిస్తాను, నువ్వు కోరుకోకుండా నేను ఇవ్వను, ఇస్తే మళ్ళీ నన్ను తిడతావు, నువ్వు ఏమయ్యా నేను అడిగానంటే శుద్ధ భక్తి ఇమ్మని ఇచ్చేసావేంటి నాకు అని చెప్పి అంటాం భగవంతుడినే మనం. అందుకని ఆయన దేనికి వచ్చిందిలే వీడి, నువ్వేం అడిగితే అదే ఇస్తా అని తటస్థంగా. హరే కృష్ణ. అక్కనే ఏమైనా సందేహం ఉండవచ్చు. ఇప్పుడు భౌతిక జగత్తులో త్రిగుణాలు ఉంటాయి, త్రిగుణాల ప్రభావం మన మీద పడుతుంది. వర్షాకాలం ఉంది, వర్షం పడుతుంది, వర్షాకాలం కదా వర్షం పడుతుంది అని చెప్పి ఆయన తడుచుకుంటా వెళ్తామా? గొడుగు పెట్టుకుంటాం కదా, పెట్టుకుంటామా లేదా? వర్షం పడుతుంది అని చెప్పి వర్షాకాలం కదండి సహజం, తడవండి అని చెప్పి వెళ్తాం, లేదు గొడుగు పెట్టుకుంటాం, రెయిన్ కోట్ వేసుకుంటాం. సో అదే రకంగా భౌతిక జగత్తులో గుణాలు ఉన్నాయి. వర్షంలో తడవకుండా ఎట్లా మనల్ని ప్రొటెక్ట్ చేసుకునేందుకు గొడుగు పట్టుకుంటామో, అదే రకంగా ఈ గుణాలు నా మీద ప్రభావం చూపించకూడదు అని చెప్పి కృష్ణ కవచం పట్టుకోవాలా. ఆ కృష్ణ కవచమే నామ సంకీర్తన. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఎప్పుడైతే ఆ త్రిగుణ ప్రభావం వల్ల, ఇప్పుడు ఎవరన్నా ఒక వ్యక్తితోటి కటువుగా మాట్లాడాం, ఆ క్షణానికి మాట్లాడేసినా కానీ మనలో ఒక పాశ్చాత్తాప భావం రావాలా. ఒరే నేను భక్తి మార్గంలోకి వచ్చాను, నేను భక్తుడిగా ఇన్ని సంవత్సరాలుగా ఉన్నాను, ఆ వ్యక్తిని నొప్పించాను నా మాట ద్వారా అనేటువంటి ఆ పాశ్చాత్తాప ధోరణి అన్నటువంటిది లేకపోతే ఇంకో ఉపయోగం ఏముంది? అందుకనే పరీక్షిత్ మహారాజ్ తోటి సుఖదేవ్ గోస్వామి ఆయన ప్రశ్నిస్తాడనమాట, ఏదన్నా పాశ్చాత్తాపడం ఒకటి, ప్రాయశ్చిత్తం ఒకటి, రెండు చేసుకోవాలి. అప్పుడు ఏం చేయాలా? ఒరే నేను భక్తిలోకి వచ్చి ఒక వ్యక్తిని కటువుగా మాట్లాడి ఇబ్బంది పెట్టాను అంటే నేను ఇంకా సున్నితత్వం నాలో రాలేదు, అప్పుడు ఏం చేయాలా? ఒక 2 మాలలు ఎక్స్ట్రా జపం చేయాలి, 2 మాలలు ఎక్స్ట్రా జపం చేయాలి. ఎందువల్ల? నాలో కఠినత్వం పోలేదే, ఆ కఠినత్వం పోలేదే. మరి ఏంటి మనం వినే దాంట్లో? కురేష ఆయన నిత్య ఉదయం సూర్యోదయం నుంచి సూర్యాస్తమం వరకు అన్నదానం చేసేటువంటి వాడు.
ఆయన ఒకరోజు అన్నదానం చేయడానికి అరిటాకులు తేవడానికి పనోడు రాలేదు. ఆయన వెళ్ళాడు తోటకి అరిటాకులు తీసుకురావడానికి. అరిటాకు కోసాడు. కోస్తే దాని కాండంలోంచి నీళ్లు గారే. అరిటాకు కోస్తే దాని కాండంలోంచి నీరు గారితే, అరే ఈ ఆకు కోస్తే ఈ చెట్టు నొప్పు పడుతూ ఉంది అని చెప్పి ఆయన ఆకులు అరిటాకులు ఇంకా కొయ్యకూడదు అని చెప్పి ఇంట్లో ఉండే బంగారంతా కరిగించి బంగారు పాత్రలు చేసి దాంట్లో అన్నదానం చేయడం మొదలుపెట్టాడు. ఒక అరిటాకు కోస్తే దాంట్లో నీళ్లు వచ్చాయి అంటేనే విలవిల్లాడిపోయాడు. అంటే ఆయన హృదయం ఎంత సున్నితంగా ఉంది. మరి మనం ఏంటి, మెడకాయలు ఇరిచేస్తాం మాటలతోటి, పనులతోటి, కానీ మనలో రైట్ అని చెప్పి అనుకుంటాం. మరి ఆ సున్నితత్వం రావాలా? అది రాకపోతే పురోభివృద్ధ లేకపోతే తిరోభివృద్ధ. మరి ఇటువంటి కథలు విన్నప్పుడు ఏంటి అంటే వినేశామని కాదు, అది చాలా సూక్ష్మమైన పాయింట్. అది ఆకుకొస్తే నీరు వచ్చాయంటే విలవిల్లాడిపోయాడంటే ఆయన హృదయం ఎంత సున్నితంగా ఉంది. మరి నా హృదయం ఎప్పుడు అట్లా మారుతుంది? ఎట్లా మారుతుంది? ఎప్పుడు మారుతుంది? ఇప్పుడు 100 ఉండింది ఫీవరు, మెడిసిన్ వేసుకున్నాం, 250 mg వేసుకున్నాం, అది మళ్ళీ 102కి వెళ్ళిపోయింది. అప్పుడేం చేస్తాం? 500 mg వేసుకుంటాం, ఎందుకంటే పెరిగింది కాబట్టి డోసు. సేమ్ ఇక్కడ కూడా 16 మాల్లో ఏదో తిప్పి పెట్టేశానన్నా, కానీ ఇంకా నాలో కఠినత్వం పోలేదు, ఇంకా చెడు భావనలు పోలేదు. అప్పుడు ఏం చేయాలా? ఇక్కడ ఎట్లా 250 నుంచి 500కి వెళ్ళావో ఇంకో 4 మాళ్ళు ఎక్స్ట్రా చేయాలి నువ్వు. ఎందువల్ల అంటే తీవ్రంగా ఉంది రోగం. అది అర్థం కాకపోతే ఎట్లా? సింపుల్ లాజిక్. హరే కృష్ణ. ఇంకేమైనా ఉన్నాయి డౌట్స్? కొంతమంది సంవత్సరాలు గడిచినా మాలే పట్టుకోరు. అదేట డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆయన ప్రిస్క్రిప్షన్ ఇస్తే మెడిసిన్ కొనుక్కోము, కొన్నా కానీ వేసుకోము. ఉపయోగమైంది మీ మాలేది. ఎప్పుడు మెల్లగా ఉండాలి. నేను ఎప్పుడు మాల చేయంగా చూడలే మిమ్మల్ని. ఓన్లీ ప్రసాదం తీసుకోక చూశాను కానీ మాల తీసుకుని చూడలేదు. ఖచ్చితంగా ఈ ప్రాంగణంలో ఉంటే ఖచ్చితంగా మాల చేయాలి. ఓకే, మంగళారతికి రావాలి. హరే కృష్ణ. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతంకి, జగద్గురు శిల ప్రభుపాద్కి, రాధా గోపీనాథ్కి, రాధా పార్థసారథికి, రాధాకృష్ణ చంద్రకి, జగన్నాథ్ బలదేవ్ సుభద్రమాయకి, గోవింద శ్రీనివాస్కి, గౌర్నికాయకి, గౌర్ ప్రేమనందే. మీరు చేయడమే కాకుండా